స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఆర్టికల్ జనవరి 7వ తేదీ అనుకుంటాను సార్, అప్పుడు వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సార్ ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వీడియో ఒకసారి వినండి సార్, తర్వాత నేను మీకు టచ్లోకి వస్తాను. ఒకసారి ఆ వీడియో విత్ ఆడియో ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. చెప్పింది నీకెవరో కంప్లైంట్ ఇచ్చాడు, నీకెవరో కంప్లైంట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే ఇచ్చాడా మీ సార్? నేను ఇచ్చానా? శివారెడ్డి గురించి, ఎమ్మెల్యే గురించి, పోనీ ఆదిత్య గారికి నా గురించి, లేకపోతే మా ముగ్గురు కలిపి మా ఆయన ఇచ్చాడు. ఇక తల్లు ఉప్పుతున్నాడేంటి రా వీడు? తల్లు ఉప్పుతున్నాడేంటి? అందుకు కాదు నిన్ను పిలిచింది. ఎందుకు వేసావు? ఎందుకు నా ఫోటో వేసావు? నీ సార్ అయితే నీ సార్ ఫోటో వేసుకో. నువ్వు ఓటు వేసినావు కాబట్టి నీ సార్ ఫోటో వేసుకో. నాది ఎందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? కంప్లైంట్ ఇచ్చాడా? చెప్పు, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఒక కొడుకు, ఒక భర్త. నేను ఏమైపోవాలి? ఏమైపోవాలి? నిన్ను అడిగే రంగంలో ఎవరు లేరనుకుంటున్నాను. నేను అంతకంటే క్రిమినల్ మైండెడ్. ఓకే, నేను అంతకంటే క్రిమినల్ మైండెడ్. ఇప్పటిదాకా నువ్వు చూసినావు, ఇప్పటిదాకా నేను లేదు. ఆయన ఇట్లా సైడ్ చేద్దామని. ఓకే, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు వేసినావు. నా జీవితం ఏమైపోవాలి నువ్వు చెప్పు. నా జీవితం ఏమైపోవాలి? నా కొడుకు జీవితం ఏమైపోవాలి? నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర వేసిన వల్ల ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడానికి చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే నేను మాట్లాడడానికి చాలా రోజులు అవుతుంది. అది ఏ ఫోటోతో కాదు, పైగా శివారెడ్డి ఫోటోతో కాదు. ఏంటి ఏ ఫోటోలు వేసి, శివారెడ్డి ఫోటోలు వేసి మేమంతా నీకేమని ఏం చేశాను? కొంపలు కూలుస్తాను అంటే మేము ఒప్పుకోము. మరి ఇప్పుడు నా కొంప ఎస్ సార్ విన్నాం రవికిరణ్ గారు, ఇది విన్నాం. ఇది ఏంటంటే అతను ఈ వార్త రాసింది. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న అతను ఎవరంటే, ఇందాక నేను చూపించాను కదా ఆర్టికల్లో, పాపం ఆమెకు అన్యాయం జరిగిపోయింది, ఆమెని వాడుకొని ఆమెకు సంబంధించి ఆమెను ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి కన్నీటితోటి, అంటే రక్తంతో కన్నీరు కారుస్తున్నటువంటి ఒక ఫోటో వేసి ఆమెకు అనుకూలంగా వార్త రాశాడు అనమాట అతను. అది ఆ వార్త రాసినటువంటి వ్యక్తే, ఎవరైతే రాశారో అతను ఇప్పుడు అక్కడ కూర్చోండేది. ఆమె తిడుతున్నారు కదా, ఆమె ఏమంటున్నారంటే, నేనేమన్నా కంప్లైంట్ ఇచ్చానా? నేను నిజంగా నీకేమైనా చెప్పావా? నాకు ఫ్యామిలీ ఏమైపోవాలి ఇలా రాస్తే నువ్వు? నా భర్త నాకు ఫోన్ చేశాడు, నా బిడ్డ జీవితం ఏమైపోవాలి? కరెక్ట్గా 21 రోజుల క్రితం ఈ వార్త వచ్చింది. ఈరోజు 28, ఇది వార్త వచ్చింది 27వ తేదీ జనవరిలో. మరి ఆ రోజు ఆమెకు అనుకూలంగా ఏదైతే ఇప్పుడు ఆమె చెప్తున్నటువంటి అంశాన్ని ఆ రోజు అతను ఆమెకు అనుకూలంగా రాస్తే అతను తీసుకొచ్చి గదిలో బంధించి కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? 21 రోజుల్లో ఏం జరిగింది? మరి ఆ రోజు అన్యాయం జరగనటువంటి పరిస్థితుల్లో నుంచి 21 రోజుల తర్వాత జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఏమంటారు సార్ రాజు గారు?